సో ప్రాబ్లమ్స్ అనే ఏజెస్లో భాగంగా మనకు కొన్ని ప్రశ్నలకి సొల్యూషన్ చూద్దాం సార్. అందులో 10 years ago a man was 7 times as old as his son. 2 years hence twice his age will be equal to 5 times the age of his son. What is the present age of his son? ఓకే, సో ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చాడంటే రేషియో అనేది ఇవ్వడం జరిగింది, కానీ సెకండ్ స్టేట్మెంట్లో రిలేషన్ అనేది రేషియోలో లేదు సార్. సో సంథింగ్ ఈక్వల్ టు అని వాడాడు, అంటే ఇక్కడ ఇండైరెక్ట్గా సెకండ్ స్టేట్మెంట్లో రిలేషన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్ వెన్ దే ఆర్ బోత్ ఇన్ వన్ రిలేషన్, అంటే రేషియోలో కానీ లేదా ఇట్లా ఈక్వల్ టు సింబల్ సంథింగ్ ఉంటే మనం దాన్ని ఒక వేలో చేయొచ్చు. కానీ సో ఇంతకుముందు ఏవైతే మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేశామో ఈ ప్రాబ్లమ్ని అలా చేయడానికి వెళ్ళలేదు సార్. సో ఇది మాత్రం మీకు క్లియర్గా ఉండాలి. ఓకే, మరి దీన్ని ఎలా చేస్తామనేది ఇక్కడ చూద్దాం సార్. ఇప్పుడు ఫాదర్ ఏజ్ సన్ ఏజ్ ఏమంటున్నాడు 10 years ago. సో నేను 10 years agoని స్టాండర్డ్గా తీసుకుంటున్నా. సో 10 years agoని నేను ఏమంటున్నా అంటే ఫాదర్ యొక్క ఏజ్ 7 parts అనుకుంటున్నా, సన్ యొక్క ఏజ్ 1 part అనుకుంటున్నా. సో ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 2 years hence, అంటే 10 years నుంచి ప్రజెంట్కి రావాలి, మళ్ళీ ప్రజెంట్ నుంచి 2కి రావాలి, అంటే ఇది 12 అవుతుందా కాదా? రైట్. సో ఇక్కడ +2 అని రాస్తాను, ఇక్కడ ప్రజెంట్ ఏజ్ అని రాస్తాను. అంటే ఇక్కడి నుండి 2 years hensకి ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అవుతుంది సార్ అంటే సో 7 parts + 12 అవుతుంది సార్. ఓకే, సో సన్ యొక్క ఏజ్ 1 part + 12 అవుతుంది. మరి ఇప్పుడు ఏమని రిలేషన్ ఇచ్చాడు? 2 years hence. సో ఈ 2 years hence అనేది ఈ మొత్తం స్టేట్మెంట్కి పనిచేస్తుంది సార్. అంటే 2 years తర్వాత ఇతని యొక్క ట్వైస్ ఆఫ్ హిస్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 5 times ద ఏజ్ ఆఫ్ హిస్ సన్. అంటే 2 years తర్వాత ఇతనికి వయసు ఎంత ఉంటుందో దానికి ట్వైస్కి ఆ సన్ యొక్క ఏజ్ 5 timesకి ఈక్వల్ అంటున్నాడు. సో అలాంటప్పుడు నేనేం చేయాలి? సో 7 parts + 12 అని తీసుకున్నాను, అండ్ 1 part + 12 అని తీసుకున్నాను. సో ఇది ఎంత సార్? 2 years hence. సో ఇక్కడ రిలేషన్ ఇచ్చాడు, ట్వైస్ ద ఏజ్ ఆఫ్ ద ఫాదర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 times ద ఏజ్ ఆఫ్ ద సన్ ఆఫ్టర్ 2 years అంటున్నాడు. సో ఇది రిలేషన్ సార్. సో ఇప్పుడు సాల్వ్ చేయండి. ఇది 14 parts, ఇది +60 ఈజ్ ఈక్వల్స్ టు 5 parts + 60, సారీ 5 parts + 60. సో ఇది 60 కాదు 24, రైట్. సో 24. సో 14 parts ఈ 5 parts ఇటు వస్తుంది సార్, 9 parts అవుతుంది. ఈ 24 అటు పోతే ఏమవుతుంది సార్? సో 36 అవుతుంది. సో 1 part వాల్యూ ఎంత సార్ అంటే 4 మనకి ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏమి అడిగాడు? వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ సన్ అన్నాడు. సో 1 part వాల్యూ ఎంత సార్? 4 + 12 ఎంత సార్? 16. సో 2 years బ్యాక్ అంటే 2 years since 16 కదా, అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ అంటే 14 ఉంటుంది, విచ్ ఇస్ అ సి ఆప్షన్ సార్. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ద ఏజెస్ ఆఫ్ సమీనా అండ్ సుహానా ఆర్ ఇన్ ద రేషియో 7:3 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 6 years ద రేషియో ఆఫ్ దర్ ఏజెస్ విల్ బి 5:3. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దర్ ఏజెస్? ఓకే, సో ఇక్కడ చూడండి సార్, ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఏమనుంది? రేషియో అనేది ఉంది సార్. ఓకే, రైట్. సో ఇక్కడ చూద్దాం, ద ఏజెస్ ఆఫ్ ఆర్ ఇన్ ద రేషియో అంటే ప్రజెంట్ ఏజెస్ ఇచ్చాడా? రైట్. సో ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ సమీనా, ఇక్కడ సుహానా, రైట్. సో ప్రజెంట్ ఏజ్ ఇచ్చాడు. ప్రజెంట్ ఏజ్ ఎంత? ఈమెది 7 part అయితే ఈమెది 3 parts అట. సో 6 years తర్వాత ఈమెది 5 parts అయితే ఈమెది 3 parts అంట. సో సేమ్ సార్, లాజిక్ సేమ్. ఏంటి? సో ఇక్కడ పార్ట్స్ ఈక్వల్ అండి. సో ఇక్కడ చూడండి, సో దీన్ని అలా చేయొచ్చు, లేదా ఇప్పుడు సో దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో డిఫరెన్స్ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం కదా. సో దానికంటే బెటర్ ఏంటంటే సో దీన్ని 2 తోటి మల్టిప్లై చేయండి. 2 తోటి మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది సార్? 10 parts వస్తుంది, ఇది 6 parts వస్తుంది, అంతేనా? రైట్. సో ఇప్పుడు డిఫరెన్స్ చూసుకోండి, ఇక్కడ 3 ఉంటుంది, అంటే మీరు క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా ఓకే. సో యూ విల్ గెట్ సమ్ అదర్ నెంబర్, అప్పుడు ఈ డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. కానీ నాకు ఫైనల్గా నాకు ఏం కావాలి? ఈ డిఫరెన్స్ అనేది సేమ్ ఉండాలి, అంతే. మీరు ఎలానైనా చేసుకోండి, రైట్. సో ఇప్పుడు నాకు చిన్న డిజిట్స్ కాబట్టి నేను ఏమని చేశానంటే నాకు మైండ్లో ఇమీడియట్గా రన్ అయింది ఏంటంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే సో దీనికి డిఫరెన్స్ సేమ్ వస్తుందని నాకు తెలిసింది. సో కాబట్టి ఐ విల్ గో ఫర్ ఇన్స్టెడ్ ఆఫ్ 5:3 ఐ విల్ గో ఫర్ 10:6.
అంతేనా? రైట్. అప్పుడు నాకు ఏముంటుంది, డిఫరెన్స్ అనేది 3 పార్ట్స్. సో మరి ఈ 3 పార్ట్స్ ఏమైంది సార్, ఈ 3 పార్ట్స్ వల్ల నాకు ఏజ్ డిఫరెన్స్ అనేది 6 ఇయర్స్ తేడా రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు క్వశ్చన్ చూడాలి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఏజెస్. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దేర్ ఏజెస్ అంటే మీకు ఇక్కడైనా డిఫరెన్స్ సేమ్ ఉంటుంది, ఇక్కడైనా డిఫరెన్స్ సేమ్ ఉంటుంది. సో 3 పార్ట్స్ 6 అయితే 4 పార్ట్స్ ఎంత అవుతుంది సార్ అంటే 8 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్, హారిజాంటల్ కంపారిజన్. సో విచ్ ఇస్ అ సెకండ్ ఆప్షన్, విచ్ ఇస్ బి. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ద ఏజెస్ ఆఫ్ సులేఖ అండ్ అరుణిమ ఆర్ ఇన్ ద రేషియో 9:8 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ 5 years ద రేషియో విల్ బి సో 10:9. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్. సో సింపుల్ సార్, ఇక్కడ చూడండి దీన్ని అంటే దీన్ని వితౌట్ ప్రాబ్లం మనకి అంటే వితౌట్ స్టెప్స్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ ఎంత, 1 పార్ట్. సో 9 నుంచి 10కి ఎంత డిఫరెన్స్, 1. 8 నుంచి 9కి ఎంత డిఫరెన్స్ అంటే ఇక్కడ 9:8 10:9 అంటున్నాడు. సో ఈ డిఫరెన్స్ అనేది ఇక్కడ సేమ్ ఉందని నాకు డిజిట్స్ చూడడంతో అర్థమైపోయింది. అంటే ఇక్కడ నాకు 1 పార్ట్ వాల్యూ అనేది 5 అయ్యింది. ఇప్పుడు ఏమడుగుతున్నా డైరెక్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ దర్ పర్సెంటేజెస్. అది ప్రజెంట్ అయినా ఫ్యూచర్ అయినా ఆల్వేస్ డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందని నాకు చెప్పాను. కాబట్టి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్యలో 1 పార్ట్ డిఫరెన్స్ ఉంటుంది, ఇక్కడ కూడా 1 పార్ట్ డిఫరెన్స్ ఉంటుంది. ఆ 1 పార్ట్ వాల్యూ విచ్ ఇస్ 5, విచ్ ఇస్ ద ఆప్షన్ బి సార్. ఓకే, ఆన్సర్ పెట్టేసి వేరే క్వశ్చన్కి వెళ్ళాల్సిందే. సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ద ఏజెస్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ప్రజెంట్లీ ఇన్ ద రేషియో 5:6 రెస్పెక్టివ్లీ. 6 years hence the ratio will be 6:7 respectively. What was B's present, so B's age 5 years ago అంటున్నాడు. సో ఇక్కడ సింపుల్ సార్, ఇక్కడ చూడండి ప్రజెంట్ రేషియో ఇచ్చాడు, 6 years తర్వాత ఇచ్చాడు. మనం క్వశ్చన్ చూడడంతో ఏమర్థం చేసుకోవాలంటే పార్ట్స్ ఈక్వల్ ఉన్నాయా లేదా, అంటే ఆ 6 yearsకి బిఫోర్కి ప్రజెంట్కి ఈక్వల్ ఉన్నాయా లేదా చూసుకోండి. సో ఏజ్ అనేది 5 పార్ట్స్ ఉన్నట్టయితే బి ఏజ్ అనేది 6 పార్ట్స్ ఉంది. ఐ మీన్ ఏ ఏజ్ 6 years తర్వాత 6 పార్ట్స్ ఉంది, అంటే 1 పార్ట్ ఇంక్రీజ్ ఉంది. సో బి కూడా అలాగే ఉందా లేదా చూడండి, 6, 7 ఉంది. అంటే ఇక్కడ 1 పార్ట్ డిఫరెన్స్ దేని వల్ల వచ్చిందంటే 6 years తర్వాత వచ్చిందని చెప్పొచ్చు. అంటే ఇది మీరు డీప్గా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తే మీకు వస్తుంది సార్. రైట్. సో అంటే నేను డైరెక్ట్ చెప్పొచ్చు 1 పార్ట్ వాల్యూ 6 అని చెప్పొచ్చు. ఓకే, సో అలా కూడా థింక్ చేయాలని మీకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా. సో ఇక్కడ సింపుల్గా చూసుకున్నట్టయితే ఏ యొక్క ఏజ్, బి యొక్క ఏజ్ ప్రజెంట్ 5, 6 ప్రజెంట్ ఏజ్. 6 years తర్వాత 6 అయింది, 7 అయింది, 7 పార్ట్స్ అయింది. సో నేను ఇదే చెప్పాను. సో ఈ యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉందని నేను చూస్తేనే నాకు అర్థమైంది. సో అది కూడా మీకు అర్థం కావాలి, అది కూడా మీరు గెస్ చేయాలని నేను చెప్పాను. సో ఈ 1 పార్ట్ వాల్యూ డిఫరెన్స్ అనేది ఎందుకు వచ్చింది సార్, సో 6 years వల్ల. అంటే నాకు ఇప్పుడు ఏమని తెలుస్తుంది, 1 పార్ట్ వాల్యూ ఎంత సార్, 6. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాడు, వాట్ వాజ్ బీస్ ఏజ్ 5 years ago. సో 5 years ago తెలవాలంటే ఫస్ట్ నాకు బి ఏజ్ ఫస్ట్ తెలవాలి. సో ఈ యొక్క 1 పార్ట్ వాల్యూ 6 అయితే 6 పార్ట్స్ వాల్యూ ఎంత అవుతుంది సార్ అంటే 36 అవుతుంది. సో 5 years ago అంటే వీని యొక్క ఏజ్ ఎంత అవుతుంది సార్ అంటే 31 అవుతుంది, విచ్ ఇస్ ఆప్షన్ 3 సార్. ద ఏజ్ ఆఫ్ ద మదర్ టుడే ఈజ్ thrice దట్ ఆఫ్ హర్ డాటర్. ఆఫ్టర్ 12 years ద ఏజ్ ఆఫ్ అ మదర్ విల్ బి twice దట్ ఆఫ్ హర్ డాటర్. ద ఏజ్ ఆఫ్ డాటర్ టుడే ఈస్. ఓకే, ఎస్ టుడే అంటున్నాడు కాబట్టి ప్రజెంట్ ఏజ్, మదర్, డాటర్. సో థ్రైస్ అంటున్నాడంటే ఈమె ఏజ్ 3 పార్ట్స్, ఈమె ఏజ్ 1 పార్ట్. ద ఆఫ్టర్ 12 years అంటే +12, 2, 1. ఓకే రైట్. సో అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ సార్. సో నాకు ఇక్కడ ఎంత కావాలి, నాకు చూడడంతో అర్థమైపోయింది. అంటే దీన్ని 2 తోటి మల్టిప్లై చేస్తే ఇది 4 అవుతుంది, ఇది 2 అవుతుంది, డిఫరెన్స్ అనేది సేమ్ ఉంటుందని నాకు అర్థమైపోయింది. సో ఇలా అర్థమైనప్పుడు వై షుడ్ ఐ గో ఫర్ క్రాస్ మల్టిప్లికేషన్, నాకైతే డిఫరెన్స్ సేమ్ ఉండాలి అంతేనా. రైట్. సో ఇక్కడ 1 పార్ట్ వాల్యూ ఎంత సార్ అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత సార్ అంటే 12 years వచ్చింది. సో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు, ఈ 1 పార్ట్ వాల్యూ అడుగుతున్నాడు కదా. ద ఏజ్ ఆఫ్ డాటర్ ఇస్ టుడే ఇస్ అడుగుతున్నాడు. సో 1 పార్ట్ వాల్యూ 12, సో విచ్ ఇస్ అవర్ ఆప్షన్ ఏ సార్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ డాటర్ అండ్ హర్ మదర్ ఇస్ 56 years. ఆఫ్టర్ 4 years the ages of the mother will be 3 times that of her daughter. The present age of
ప్రజెంట్ దేర్ ఏజెస్ ఆర్ ఎట్ ప్రజెంట్ అంటున్నాడు. సో ఇక్కడ చూడండి సార్, మదర్ ప్లస్ డాటర్ 56 years అంటున్నాడు ప్రజెంట్ ఏజ్. సో ఒక 4 years తర్వాత ఒక రిలేషన్షిప్ ఇచ్చాడు, అదేంటంటే ఆఫ్టర్ 4 years ద ఏజెస్ ఆఫ్ ద మదర్ విల్ బి 3 times దట్ ఆఫ్ హర్ డాటర్ అంటున్నాడు. సో ఇక్కడ ఒకసారి చూద్దాం సార్, అదేంటంటే 4 years తర్వాత వాళ్ళ యొక్క ఏజ్ ఏంటంటే ఇది 3 parts, ఈమెది 1 part సార్. ఓకే రైట్. సో ఇది రేషియో, ఆల్రెడీ చెప్పాను. సో 4 years తర్వాత వీళ్ళ యొక్క సమ్ అంటే డాటర్ది 4 years పెరుగుతుంది, అదేవిధంగా మదర్ది కూడా 4 years పెరుగుతుంది. అంటే 56 + 8 ఎంత అవుతుంది సార్ అంటే 64. ఓకే, ఇది ఎప్పుడు 4 years తర్వాత వాళ్ళ యొక్క సమ్ ఏజ్. సో వాళ్ళ యొక్క రేషియో ఎంత ఉంది, 3 parts 1 part. సో వీళ్ళ యొక్క సమ్ ఇప్పుడు ఎంత అవుతుంది సార్ అంటే 4 parts అవుతుంది. ఆ 4 parts వాల్యూ 64 part అయితే 1 part వాల్యూ ఎంత అవుతుంది సార్ 16 అవుతుంది. సో ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, ఇట్ ప్రజెంట్ దేర్ ఏజెస్ విల్ బి. సో ఇట్ ప్రజెంట్ విడిచిపెట్టండి, 4 years తర్వాత అనుకుందాం, ఎందుకంటే మనకు 4 years తర్వాతనే మనం అనుకున్నాం కదా, రైట్. అప్పుడు ఈమె యొక్క ఏజ్ ఎంత అవుతుంది సార్ 48 అవుతుంది, ఈమె యొక్క ఏజ్ ఎంత సార్ 16 అవుతుంది. సో 4 years బ్యాక్ ఈమె యొక్క ఏజ్ 12 అవుతుంది. సో 4 years బ్యాక్ ఈమె యొక్క ఏజ్ 44 అవుతుంది. సో ఇక్కడ చూసుకోండి సార్, 12 44 ఏది ఉంది, ఆప్షన్ బి సార్. ఓకే రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎట్ ప్రజెంట్ ద ఏజ్ ఆఫ్ సన్ ఈజ్ హాఫ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ హిస్ మదర్. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి, సన్ మదర్ ప్రజెంట్ ఏజ్ తీసుకుంటున్నా, హాఫ్ ఆఫ్ ద ఏజ్ ఆఫ్ హిస్ మదర్ అంటే మదర్ యొక్క ఏజ్ సన్ కంటే 2 times ఎక్కువ ఉన్నట్ట, రైట్. సో అప్పుడు నేను ఏమంటున్నా, దీన్ని 1 part అనుకుంటున్నా, ఈమె యొక్క ఏజ్ 2 parts అనుకుంటున్నా. 10 years ago his mother's age was thrice the age of his son. అంటే 10 years ముందు ఈమె యొక్క ఏజ్ అనేది 1 part అవుతే వీళ్ళ యొక్క ఏజ్ అనేది ఈమె యొక్క ఏజ్ అనేది 3 parts అయిందట. వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ద సన్? సో ఇప్పుడు చూడండి సార్, దీన్ని 2 తోటి మల్టిప్లై చేద్దాం. సో 2 4 అయిందా? సో డైరెక్ట్గా నేను మళ్ళీ వేరే క్రాస్ మల్టిప్లికేషన్కి పోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ విత్ నెక్స్ట్ హైయర్ పాసిబిలిటీ. సో 2 4 డిఫరెన్స్ ఎంత 1 part, డిఫరెన్స్ ఎంత 1 part. సో ఈ 1 part చేంజ్ ఎందుకు వచ్చింది, ఈ 10 yearsకి ప్రజెంట్కి డిఫరెన్స్ వల్ల. అంటే 10 yearsకి ప్రజెంట్కి డిఫరెన్స్ ఎంత సార్ అంటే 10 years, రైట్. సో ఇప్పుడు నన్ను ఏమడుగుతున్నాడు, వాట్ ఈస్ ద ప్రజెంటేజ్ ఆఫ్ ద సన్ అంటున్నాడు. సో ప్రజెంటేజ్ ఆఫ్ ద సన్ ఏంటి సార్ 2 parts. సో 2 parts వాల్యూ ఎంత సార్ 20, విచ్ ఇస్ ఆప్షన్ ఏ సార్. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్టయితే రామ్స్ సన్ ఏజ్ ఇస్ 1/3 ఆఫ్ రామ్స్ వైఫ్ ఏజ్. రామ్స్ వైఫ్ ఏజ్ ఇస్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్ అండ్ రామ్స్ ఏజ్ ఇస్ 3/5 ఆఫ్ రామ్స్ ఫాదర్ ఏజ్. ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రామ్స్ సన్ ఇఫ్ రామ్స్ ఫాదర్ ఈజ్ 50 years old అంటున్నాడు. ఓకే, సో ఇక్కడ ఎవరెవరి మధ్య రిలేషన్షిప్ ఇచ్చారంటే రామ్ యొక్క సన్కి, వైఫ్కి, రామ్కి అండ్ రామ్ ఫాదర్కి. సో ఇది ఎలా చేయాలో చూద్దాం సార్. సో ఫస్ట్ రిలేషన్షిప్ ఏంటంటే రామ్ యొక్క సన్, అదేవిధంగా రామ్ యొక్క వైఫ్, సన్ వైఫ్. సో ఇదేంటంటే 1 part, ఇది 3 parts. నెక్స్ట్ ఏమొచ్చారంటే రామ్స్ వైఫ్ ఈజ్ 4/5 ఆఫ్ రామ్స్ ఏజ్. సో ఈమె 4 parts అయితే సో వీళ్ళు 5 parts అవుతారట. ఓకే, సో పార్ట్స్ అనొద్దు లిటరల్గా, ఎందుకంటే అవి ఈక్వల్ కాదని చెప్పవచ్చు, ఎందుకంటే వీళ్ళ ఏజ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది కాబట్టి. సో ఇలాగే తీసుకుందాం జస్ట్. ఓకే, ఆయన ఏమంటున్నాడు, సో ఫస్ట్ వీళ్ళని చూద్దాం. సో ఇప్పుడు రివర్స్ ఎండ్ మెథడ్ ఆల్రెడీ చెప్పాను మీకు. సో రివర్స్ ఎండ్లో చేయొచ్చు, లేదా ఈ 4ని ఇక్కడ రాసుకోండి, ఈ 3ని ఇక్కడ రాసుకోండి. సో వీళ్ళ మధ్యలో రిలేషన్షిప్ ఏందో చేసుకుందాం. సో 1 × 4 4, 4 3s 12, 5 3s 15 సార్. అంటే వీళ్ళ యొక్క ఏజెస్ రేషియో ఎంత అంటే సన్ యొక్క ఏజ్ 4 parts అయితే వైఫ్ యొక్క ఏజ్ 12 parts అయితే రామ్ యొక్క ఏజ్ 15 parts ఇన్ టర్మ్స్ ఆఫ్ రేషియో.
కానీ ఇక్కడ లాస్ట్కి ఏమని ఇచ్చాడంటే రామ్ యొక్క ఫాదర్ ఏజ్కి రామ్ ఏజ్ అనేది 3/5 అట. అంటే ఫస్ట్ చూద్దాం సార్, రామ్ యొక్క ఫాదర్ ఏజ్ ఎంత సార్? 50. రామ్ యొక్క ఫాదర్ ఏజ్ ఇది. ఓకే రైట్. సో ఇప్పుడు రామ్ యొక్క ఏజ్ 50 అయితే, రామ్ యొక్క ఫాదర్ యొక్క ఏజ్ 50 అయితే రామ్ ఏజ్ ఎంత అంటే ఇట్లా అనుకోవచ్చా సార్? 3/5 of 50 అనుకోవచ్చా? అనుకోవచ్చు. అప్పుడు ఇది క్యాన్సిల్ అయితే రామ్ యొక్క ఏజ్ 30 అవుతుంది. సో ఇట్లా కాదంటే ఇంకా సింపుల్గా చెప్పాలంటే 3:5, 5 parts వాల్యూ 50 అయితే 3 parts వాల్యూ 30 సార్. అంటే రామ్ యొక్క ఏజ్ 30. అంటే ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, సో 15 parts వాల్యూ 30 ఈ రిలేషన్షిప్ మాట్లాడుకుంటే. సో 15 parts అని కాదు, రామ్ యొక్క ఏజ్ నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. సో 15 parts వాల్యూ 30 అయితే ఇప్పుడు ఏమంటున్నాడు, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ రామ్స్ సన్. సో రామ్ యొక్క ఏజ్ అంటే ఎంత సార్? 4 parts. సో 15 parts 30 అయితే 4 parts ఎంత అవుతుంది సార్ అంటే 8 years. ఎందుకంటే సో 15 parts ఈజ్ ఈక్వల్స్ టు 30, 4 parts ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? క్రాస్ మల్టిప్లికేషన్ కొట్టనేయండి, లేకపోతే హారిజంటల్ కంపారిజన్ 15 2 times 30 అయితే 4 2 times 8 అవుతుంది సార్. ఓకే రైట్. రేషియో బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్, ప్రసాద్ అండ్ అమర్ ఈజ్ 3:6:7. If the difference between the ages of Prasad and Amar is 10 years, then what is the difference between the ages of Subhash and Prasad? Okay, so ఏమంటున్నాడంటే సుభాష్, ప్రసాద్, అమర్ వీళ్ళ యొక్క ఏజ్ రేషియో ఇచ్చాడు 3:6:7. If the difference between the ages of Prasad and Amar అంటే ప్రసాద్ అండ్ అమర్, సో వీళ్ళ యొక్క ఏజ్ డిఫరెన్స్ 1 part అవుతుంది. 1 part వాల్యూ 10 అవుతే దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ సుభాష్ అండ్ ప్రసాద్ సార్? అంటే ఇది 3 parts వాల్యూ ఎంత? సో 1 part వాల్యూ 10 అయితే 3 parts వాల్యూ ఎంత సార్? 30 years, విచ్ ఇస్ ఆప్షన్ డి సార్. ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసరికి రాజన్ గాట్ మ్యారీడ్ 8 years ago. హిస్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 5 times ఆఫ్ ద ఈజ్ ఏజ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్. సో దీని నుంచే సార్ వితౌట్ ఎనీ స్టెప్ మనం చెప్పొచ్చు. సో ఇక్కడ 6:5 ఉందంటే 1 part డిఫరెన్స్. సో 1 part డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అయితే మ్యారేజ్ అయినప్పుడు అతని యొక్క ఏజ్ 48. సో ఇప్పుడు తన యొక్క ఏజ్ 48, మ్యారేజ్ అయినప్పుడు తన యొక్క ఏజ్ 40 అని చెప్పొచ్చు సార్. ఓకే, సో డైరెక్ట్గా థింక్ చేస్తే ఇది తెలుస్తుంది. ఓకే రైట్. సో రాజన్స్ సిస్టర్ వాజ్ 10 years యంగర్ టు హిమ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిస్ మ్యారేజ్. ద ఏజ్ ఆఫ్ రాజన్స్ సిస్టర్ ఇస్. సో డైరెక్ట్గా మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ద ఏజ్ ఆఫ్ రాజన్ సిస్టర్ ప్రజెంట్ అని అడుగుతున్నాడు. ఓకే రైట్. సో ఈ కాన్సెప్ట్ అర్థమైందా కాలేదా? సో మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మ్యారేజ్ అప్పుడు అండ్ ప్రజెంట్, మ్యారేజ్ అప్పుడు అతని యొక్క ఏజ్ 5 ఉంటే ఇప్పుడు 6 ఉందట. సో దీన్ని ఏంటంటే 8 years అగో అతని యొక్క మ్యారేజ్ అయింది అంటే డిఫరెన్స్ అనేది 8 years ఏనా? రైట్. సో 1 part వాల్యూ 8 అయితే 6 parts వాల్యూ ఎంత అవుతుంది అంటే 48 అవుతుంది. ఓకే రైట్. సో 5 parts వాల్యూ ఎంత అవుతుంది? 40 అవుతుంది. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే రాజన్స్ సిస్టర్ వాజ్ 10 years యంగర్ టు హిమ్. సో 10 years యంగర్ టు హిమ్ అంటే ప్రజెంట్ ఏజ్ ఏది? ఇదా? ఇది కాదు సార్, ఇది మ్యారేజ్ అయినప్పుడు అతని యొక్క ఏజ్. సో ఇప్పుడు ఇతని యొక్క సిస్టర్ యొక్క ఏజ్ ఇతని కంటే 10 సంవత్సరాలు తక్కువ ఉంటుందంటే ఆమె యొక్క ఏజ్ ఇప్పుడు ఎంత సార్ అంటే 38 సార్. సో 38 విచ్ ఇస్ ఆప్షన్ సి సార్. సో ఇదండి నా యొక్క వీడియో ఆన్ ఆర్ఎస్ అగర్వాల్లో భాగంగా ప్రాబ్లమ్స్ ఆన్ ఏజ్లో మరొక పార్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే, సో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలంటే ప్లీజ్ సజెస్ట్ మీ ఇన్ అవర్ కామెంట్ బాక్స్ సో దట్ ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఓకే, సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ చెప్పండి. ఐ ట్రై టు సాల్వ్ దోస్ డౌట్స్. ఓకే, దాని మీద స్పెషల్గా వీడియో తీయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.